విశాఖపట్నంలో జరగబోయే జనసేన పార్టీ 3 రోజుల విస్తృత స్థాయి సమావేశాలకు సంబంధించిన పోస్టర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. జనసేన పార్టీ ఎప్పుడూ సామాన్యుల గళం వినిపిస్తుందని అన్నారు. కూటమిలో తమకున్న బాధ్యతను నిర్వర్తించే విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు మనోహర్ తెలిపారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. విస్తృత సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గళం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా సంక్షేమం అవన్నీ అభివృద్ధి అవనండి రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యవర్గ సమావేశమే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. YMCA ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. విస్తృత సమావేశం